కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ప్రజాప్రతినిధులు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు 969 కోట్ల డబ్బులు ఇచ్చాడు. ఆ రోజు జరిగినటువంటి 40% పని తప్ప ఈరోజు ఎక్కడా పని జరగలేదు. ఎక్కడ పని జరగలేదు. ఏది జరిగింది అక్కడే స్టాప్. ఆ గత ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఏ పని అక్కడే ఆగిపోయిందిగా తప్ప ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఏమి జరగలేదు. ఈ 114 చెరువులకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాన్ చెప్పుకు కానీ కుందూరు బ్రాంచ్ కెనాల్కి కానీ నీళ్లు 114 చెరువులకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి ఒక్క రైతుకి హామీ ఇచ్చారు. ఆ రోజు గరడాపురంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఆ రోజు పనిచేస్తే అప్పుడున్నటువంటి సంవత్సరంలో 40% చేశారు. ఎందుకంటే నేను కళ్యాణదుర్గానికి వాగ్దానం చేశాను నీళ్ళు ఇవ్వాలా అని కొత్త నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఒక్క రూపాయి పని జరగలేదు. ఎక్కడ ఈ 5 మండలాల్లోన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లోన ఎక్కడో ఒక పని జరగలేదు. ఈరోజు రైతు భరోసా అంటానని బటన్ నొక్కుతున్నారు. 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, 2,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అవి ఎక్కడా చాలవు. ఒకసారి 1,500, ఒకసారి 2,000 రూపాయలు. ఏమిటికి వస్తాయి చెప్పండి? ఒక డిఏపి మూట 1,500 రూపాయలు, ఒక డ్రిప్ మూట 3,000 రూపాయలు. వాళ్ళు ఇచ్చే 2,000 రూపాయలు ఏమిటికి వస్తుంది? ఒక పల్లె నుంచి రావాలంటే ఆటో తీసుకురావాలంటే కనీసం 100 రూపాయలు ఆటో లేకుంటే కాదు. ఏంటికి వస్తాయి? కనీసం ఒక రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలన్నా ఇస్తే అంతో ఇంత పెట్టుబడి రూపంలో ఏదైనా వస్తుంది తప్ప ఏమి రాదు. ఈరోజు 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలంటానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిండే పని, ఇక్కడ ఇచ్చిండే మెటీరియల్ ఎక్కడవక్కడే తుక్కుపట్టాయి, ఎక్కడవక్కడే పనిలాగిపోయినాయి. ఈరోజు ఎలక్షన్ వస్తుందని ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కొంచెం జేసీబీలు పెట్టి మట్టి దూసి అది చేసి ఓట్ల రూపంగా ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ పని జరగడం లేదు. ఒకరోజు చేస్తే ఒకరోజు చేయడం లేదు. ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారా? నిన్నటి రోజు లేదు, ఈరోజు చేస్తున్నారు. అట్లా రోజు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకున్నట్లు అయిపోయింది. ఈరోజు బాగా గుర్తుంచుకోవాలా, రాబో రోజుల్లో ఎవరైతే మనకి కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తారో, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో బాగా ఆలోచన చేసుకోవాలా. అది సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఒక చంద్రబాబు నాయుడు సార్కే ఉంది తప్ప వేరే వాళ్ళకి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఈ కెనాల్ని పూర్తి చేసిందని మాకు గట్టి నమ్మకం ఉంది. మేము కూడా పోయి చంద్రబాబు నాయుడు సార్ని అడిగి కళ్యాణదుర్గాన్ని డెవలప్ చేయాలా. చాలా వెనుకబడిన ప్రాంతము, పంటలు సరిగ్గా లేక, నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి ఒక్కరూ రైతాంగానికి సహాయం చేయాలంటేనని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. ప్రభుత్వంలో కూడా పథకాలు గితకాలు అంటారు. ఏ పథకాలు ఏటివి పెట్టరు. కళ్యాణదుర్గం కావాల్సిండేది 114 చెరువులకి నీళ్లు రావాలనేదే మా చిరకాల కోరిక.